సరస్వతి పుష్కరాల సందర్భంగా విచ్చేయిచున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం అని ఇంత మంచిగా ఈ కమాన్ ఏర్పాటు చేసినట్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో అన్ని ఏర్పాట్లు కూడా బొంబాటుగా చేసిరట. హైదరాబాదు, ఆదిలాబాదు, మంచిర్యాల ఇట్లా తెలంగాణలో ఉన్న జిల్లాల భక్తులే కాకుండా కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇట్లా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఎటువంటి తక్లీవులు తన్లాటలు రాకుండా సర్కారు చక్కగానే ఏర్పాట్లు చేసిందట. పార్కింగ్ తావులకాన్ నుంచి తానాలు చేసే ఘాట్ల దాకా, బువ్వకా నుంచి తొవ్వ దాకా దేని దగ్గర కూడా భక్తులు బాధపడ్డారని వినబడొద్దు అని అన్ని అరుచుకొని గుళ్ళు గోపురాల శాఖలు దగ్గరుండి చూసుకుంటురట. బేస్తారనాడు సురువైన ఈ పుష్కరాలు 12 దినాలు పావందిగా జరుగుతాయట. దినం 1,00,000 మంది భక్తులు వచ్చేటట్టు ఉన్నారట. మే 15 తారీఖు సంధి 26 తారీఖు వరకు 12 దినాలు కూడా భక్తుల రాకతోనే కాళేశ్వరం కలకలలాడుతుంది. బేస్తారనాడు మబ్బులనే శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు గంగల పూజలు చేసి పుష్కరాలు చాలు చేసిండు. ఇక పోవాలనుకున్న భక్తులు ఓన్రి గంగల మునిగి పాపాలు ఓడగొట్టుకొని పుష్కరాల పుణ్యం మూట కట్టుకొని రాండ్రి.